ఇంకో రెండో అప్డేట్ కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను. రెండో అప్డేట్ ఏంటంటే ఈ నెల 8వ తారీఖున ఏదైతే మనకు బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్ రేకపల్లి వద్ద ఒక ఎన్కౌంటర్ జరిగింది. అది బూటకపు ఎన్కౌంటర్. ఆ బూటకపు ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోయారు. ఒకటి రేకపల్లి గ్రామస్తుడు, అంటే అతను ఆదివాసి, పొలం పనుల కోసం వెళ్తున్నాడు. పొలం పనుల కోసం వెళ్తున్న క్రమంలో అతను పట్టుకొని అతన్ని కాల్ చేశారు. తర్వాత ఇంకో ఆయన గుండేరుగుండ నుంచి ఇంకొక అతను ఆ ఊరు నుంచి గుండేరుగుండకి వెళ్తున్న క్రమంలో ఆయన దారిలో ఎదురైతే ఆయనను చంపాను అనేది మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, మనకున్న సమాచారం కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు బీజాపూర్ జిల్లా ఏదైతే ఉసూరు బ్లాక్ రేకపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన జోగ పుంజం అనే అతని గురించి మనం చెప్పుకున్నాం కదా. అతను ఏంటంటే అతడు రేకపల్లి గ్రామస్తుడు. రేకపల్లి గ్రామస్తుడు. ఆయన వ్యవసాయం భూమి ఉంది. ఆ వ్యవసాయం భూమిని చూడడం కోసం వెళుతుంటే ఆయనను చంపేశారు. ఇది బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు. ఆయన నక్సలైట్ కాదు, మావోయిస్ట్ కాదు. అతన్ని ఇంతకు ముందుకే అతన్ని మీద కొన్ని కేసులు పెట్టి నక్సలైట్లకు సహకరిస్తుండనే దాని మీద కొన్ని కేసులు పెట్టి జైల్లో వేసిన అనేది ఒక సమాచారం. అయితే ఆ జైలు కూడా చేసి వచ్చిండు. ఆయన జైలు చేసి వచ్చి కూడా ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కానీ ఆయనకు ఎలాంటి తెలియదు. ఒక సాధారణ రైతు, సాధారణంగా ఆదివాసి. ఆయనకు నక్సలైట్ కాదు, మావోయిస్ట్ కాదు, ఎవరికి సహకరించలేదు. వీళ్ళు అనుమానంతోనే చేస్తున్నారే తప్ప ఆయన పని ఆయన చేసుకొని బతుకుతున్నాడు అనేది అక్కడ ఆదివాసుల వాదన. వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ జోగ కుంజంను మొన్న 8వ తారీఖున బూటక ఎన్కౌంటర్లో చంపేశారు. అతన్ని మీరు ఈ వీడియోలో అతని మృతదేహం కూడా మీరు చూడొచ్చు. ఇతనికి భార్య కూడా ఉంది, నిమృతి భీమే కుంజం భార్య పేరు. అదేవిధంగా ఇతనికి 3 కొడుకులు, ఒక 2 కుమార్తెలు ఉన్నారు. తర్వాత ఇతని తండ్రి త్రిలింగ్ కుంజం. తర్వాత ఇతని తోడ 4 అన్నదమ్ములు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఈ నక్సలైట్ల పేరుతో, మావోయిస్టుల పేరుతో ఎంతకాలం మమ్మల్ని చంపుతారని చెప్పేసి దీనికి మాట్లాడే వాళ్ళే లేరా? దయచేసి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, లౌకిక శక్తులు, మతతత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు, తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా జీవించే హక్కు కోసం మీరు ఉద్యమం చేయండి అని చెప్పేసి మూలవాసి బచావో మంచి కోరుతుంది. వాళ్ళ నుంచే మనకు ఈ రోజున మనకు ఒక ప్రెస్ నోట్ కూడా వాళ్ళు మనకు అందించారు. అయితే ఇక్కడ కొంతమంది అనుకుంటారు మీకు ఏ విధంగా వస్తుంది, ఎక్కడో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అడవి దండకారణ్యం నుంచి మీకు సమాచారం ఏ విధంగా వస్తుంది అనుకోవచ్చు. ఈ రోజున సోషల్ మీడియా అంటే అందరికి తెలిసిందే. ఈరోజు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి అంతటా. మేము కొంత హిందీ లాంగ్వేజ్ మీద మాకు పట్టుంది కాబట్టి ప్రతి కాడ మీడియా గ్రూపులు ఉన్నాయి, తర్వాత విలేకరుల, జర్నలిస్టుల గ్రూపులు ఉన్నాయి. కాబట్టి ఏదో గ్రూపులో మనకు సమాచారం వస్తుంది, అదే గ్రూపుల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఆ సమాచారం ప్రకారమే మనకు వచ్చిన అప్డేట్స్ అనేది మీకు వెంటనే మేము ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనకు వచ్చిన ఈ 2 అప్డేట్స్ అయితే మేము ముందుంచాము. ఏదైనామైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా స్థానిక బీజేపీ ప్రభుత్వము ఆదివాసులపై సానుకూలత చూపించి వారి మీద అమాయక ఆదివాసులను చంపకుండా, అమాయక ఆదివాసులను వేధించకుండా, అమాయక ఆదివాసులను 100లలో 50లలో క్యాంపులకు తీసుకెళ్ళి వాళ్ళను మానసికంగా హింస పెట్టకుండా పోలీసులను ఆదేశించవలసిన అవసరం ఉంది. ఆ యొక్క హింస దమనకాండను నిలుపుదలకు ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు, పౌర సమాజం, లౌకికవాదులు, మిగతా ఏదైతే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా ఈ విషయంలో స్పందించి అక్కడ దమనకాండను, అక్కడ జరుగుతున్న ఏదైతే ఆదివాసులపై జరుగుతున్న మారణకాండను, మారణ హోమాన్ని ఆపించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.